తోక ఊపే బ్యాచ్ తర్వాత తరాల్లో వస్తాయని బైబిల్కి ప్రారంభంలోనే హెడ్లైన్ ఒకటి వేశారు. ఆ హెడ్లైన్ ఏముంటుందంటే, ఆదిమ ఇబ్రు గ్రీకు నుండి ఈ బైబిల్ తర్జుమా చేయబడింది. నీకు భూమా ఆకాశమా ఇలాంటి డౌట్లు వస్తే ముందు నువ్వేం చదవాలి? ఎబ్రూ గ్రీకు చదవాలి. మనకి ఎబ్రూ గ్రీక్ ఎలాగో రాదు కనుక దానికి సంబంధించిన దాని డైరెక్ట్ లాంగ్వేజ్లో తర్జుమా అయిన అందరికీ యూనివర్సల్ లాంగ్వేజ్ ఒకటి ఉంది, ఇంగ్లీష్. అందులో ఏమని ఉంటుంది ఇలాంటి వాళ్ళు చదవాలండి. ఏమని ఉంటుంది నేను చదువుతాను చూడండి. ఏమని ఉంటుందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. ఇప్పుడు చెప్పండి, ఇన్ ద బిగినింగ్ ప్రారంభంలోనే దేవుడు సృష్టించింది భూమిని కాదు. చెప్పండి, హెవెన్ అండ్ ఎర్త్ అంటే ఏంటి? స్పేస్ ముందు, తర్వాత ఎర్త్ క్రియేట్ చేయబడింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? శూన్యము చేసిన తర్వాత